నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। గోదావరి తూర్పు డెల్టా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఏలేరు రిజర్వాయర్లకు నీటి విడుదల అంగీకారం తెలిపిన సాగునీటి సలహా మండలి। విశాఖ పాతపట్నంలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం। బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన శిక్ష తప్పదు। కాకినాడ జిల్లా రమణయ్యపేటలో ఐసీడీఎస్ పీడీ ప్రవీణ అవగాహన। భీమడోలో కెరీర్ గైడెన్స్ పై అవగాహన, విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వక్తల పిలుపు। కాకినాడ జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఏలేరు రిజర్వాయర్ వ్యవస్థల కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి అంగీకరించింది। బుధవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ జి శ్రీనివాస్ గోదావరి ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ పరిణామాలను వివరించారు। ఈ వ్యవస్థల కింద పూర్తి ఆయకట్టుకు రబీ సీజన్లో సాగునీరు అందించేందుకు తగిన నిల్వలు ఉన్నాయని తెలియజేశారు। అలాగే రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లాలోని సమ్మర్ స్టోరేజ్లన్నింటినీ డిసెంబర్లో ఒకసారి, మార్చిలో మరోసారి పూర్తి స్థాయిలో నింపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు। ఈ సమావేశంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పెద్దాపురం ఆర్డీఓ కె శ్రీరమణి, పోలవరం ఎల్ఎంసీ ఎస్సీ పి యేసుబాబు, ఏలేరు ఇరిగేషన్ డివిజన్ ఈఈ జి శేషగిరిరావు, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయకుమార్ పాల్గొన్నారు। విశాఖ పరిధిలోని పాతపట్నంలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది। వీరభద్రస్వామి జయంతి సందర్భంగా కళ్యాణోత్సవంతో పాటు వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు। 38వ వార్డులో వీరభద్రస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। ఈ మేరకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు। ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। దీంతో భక్తులు ఆ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకుని పులకించిపోయారు। శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 416వ సంవత్సర జన్మదిన సందర్భంగా అగ్రహారంలో వెలిసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం ఇది 1972వ సంవత్సరంలో ఇది స్థాపించబడింది। అతి త్వరలోనే స్వర్ణోత్సవాలు జరగబోతున్నాం। ఈ సందర్భంగా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటంటే సత్యనారాయణతో వ్రతంలాగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వ్రతం కూడా గత కొన్నాళ్ళుగా ప్రాసెస్లో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతం మరియు ప్రకాశం, గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు। ఈ సాంప్రదాయాన్ని ఉత్తరాంధ్రలో కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వ్రతం ప్రారంభం జరిగింది। ఈ వ్రతానికి విశేషంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు 50 మంది కూడా దంపతులు వచ్చి వ్రతం చేయించుకున్నారు। శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి। శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సందర్భముగా బీచ్ రోడ్ లో ఉన్నటువంటి విగ్రహానికి ఉదయాన్నే పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి తదుపరి ప్రసాద వితరణ జరిగింది। తదనంతరము కూడా కళ్యాణ మహోత్సవం పైనాపిల్ కోనలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శ్రీ కృష్ణమాచార్య సిద్ధాంత గారు వచ్చారు, వారి ఆధ్వర్యంలో జరిగినది। విశేషం ఏమిటంటే ఎక్కువగా భక్తులు 50 మంది కూడా ఈ వ్రతంలో పాల్గొనడం, కళ్యాణంలో పాల్గొనడం యథార్థంగా జరుగుతుంది। కానీ వ్రతంలో పాల్గొని సత్యనారాయణ వ్రతం ఎంతైతే చక్కగా కూర్చొని చేయించుకున్నారో
అదేవిధంగా ఈ వ్రతం కూర్చొని చేయించుకోవడం చాలా శుభదాయకం. మనస్ఫూర్తిగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్ష సిద్ధాలు యావత్ ప్రపంచానికి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 50 మందికి కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలోని బండారులంకలో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇళ్ల మధ్య చెత్త వేయవద్దంటూ ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెత్త ట్రాక్టర్లను అడ్డుకోవడంతో గ్రామస్తులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అలలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతనంగా తన 48వ బ్రాంచ్ కార్యాలయాన్ని పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసింది. పట్టణంలోని శ్రీ పాద శ్రీ వల్లభ మహాసంస్థానం సమీపంలో పెద్ద బజారులో ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచ్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులంతా జ్యోతి ప్రజ్వలన చేసి బ్రాంచ్ల విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబును ఈవో సౌజన్య ప్రభాకర్ను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ ఏ వైద్యనాథ్, పిఠాపురం బ్రాంచ్ మేనేజర్ రాజనందిని పాండా ఘనంగా సత్కరించారు. అనంతరం జోనల్ మేనేజర్ వైద్యనాథ్, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పైండా బాబు, మొగలి శివ, పంతం శ్రీను, పుర ప్రముఖులు పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48వ శాఖ పిఠాపురంలో ఓపెన్ చేయడం 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం పిఠాపురం బ్రాంచ్ ఓపెన్ చేయాలని. బట్ ఈ రోజు అక్కడ నెరవేరింది. రమేష్ బాబు గారు డిప్యూటీ కమిషనర్ గారు ఈ రోజు ఆయన స్వహస్తాలతో బ్రాంచ్ ఓపెన్ చేశాము. పిఠాపురం గ్రామ ప్రజలకు అన్ని సేవలను ముందుగా ఇవ్వడానికి మేము ముందున్నాము. ఈ రోజు అవకాశం ఇంకా చేరువగా అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్ని బ్యాంకుల లాగానే గృహ రుణాలు, వాహన రుణాలు, బంగారం పైన రుణాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ప్రివిలేజ్ అకౌంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ ప్రొడక్ట్స్, అంటే ఎలా అయితే మనకు అనుగుణంగా ఇవ్వడానికి అవకాశం ఉండే ప్రొడక్ట్స్ మనం అవైలబుల్ చేస్తున్నాము. కేస్ టు కేస్ బేసిస్లో అన్ని అవకాశాలు మనం ఇవ్వడానికి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ మనం 8.4తోని మనం రుణాలు ఇస్తున్నాము. అత్యధిక తక్కువగా 8.35తో గృహ రుణాలు ఇస్తున్నాము. 8.7తో వాహన రుణాలు ఇస్తున్నాము. మీరు చూసే ఉంటారు 8.65తో మనము బంగారం పై ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సహకారం కావాలి. అండ్ మీరు ఈ సేవలన్నీ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు పిఠాపురం గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు నూతన బ్రాంచ్ని జరిగింది. ఇక్కడ శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్, సరే దత్తాత్రేయ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అట్లాగే కుంతిమాధవ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ పిఠాపురంలో చాలా ఫేమస్ పురోహితిగా అమ్మవారి దేవాలయం. మహారాష్ట్ర భక్తులు ఎక్కువగా సందర్శించి ఇక్కడ పూజలు అవి చేసే శ్రీపాద వల్లభ దేవస్థానానికి కూడా వస్తారు ఎక్కువ భక్తులు. బ్యాంక్ కూడా వీళ్ళ మూలాలు కూడా మహారాష్ట్ర నుంచే ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా శుభపరిమాణం. దానికి దేవాదాయ శాఖ తరఫున మేము కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు కూడా ఇంచుమించు ఒక 20 years నుంచి ఎండోమెంట్స్తో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కాకినాడ బ్రాంచ్కి అనుబంధం ఉంది. చాలామంది మేనేజర్లు కూడా వాళ్ళ యొక్క సర్వీస్ని మేము వినియోగించుకోవడం జరిగింది. చాలా దేవాలయాల యొక్క FDRs కానీ SBI అకౌంట్స్ కానీ ఈ బ్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాంచ్లో కూడా శ్రీపాద వల్లభ టెంపుల్ మా ఈవో గారు సౌజన్య మేడం కూడా డైలీ SBI అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే కుకుటేశ్వరం పిఠాపురంలో కూడా అది కూడా ఓపెన్ చేస్తాం. ఈ మూల నిధులు అనేవి FDRs అనేవి ఉంటాయి. అవి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకుల్లో వేయమని మాకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర నుంచి. దాని ప్రకారం అన్ని బ్రాంచ్ల్లోనూ కూడా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక వీళ్ళు కూడా ఇంక్రీజ్ అయితే వీల్ డిపాజిటెడ్ ఆల్ FDRs ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎందుకంటే ఈ ఊళ్ళోనే మనకు బ్రాంచ్ పెట్టుకుని ఆ దేవాలయానికి సంబంధించిన FDR కూడా అక్కడ దగ్గరలో ఉన్న బ్యాంకులో వేయాలన్నది ఒక ఆలోచన. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా ఉన్నప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే దాంట్లోనే వేయమని మాకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఉండడం వల్ల దానికి ఇప్పుడే మాట్లాడాను నేను. వారు కూడా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నారు. చేస్తే తప్పనిసరిగా వారికి కూడా FDR కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను
తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తొలుత విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ నగరంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువతలో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారి ప్రయోజనాలను పెంపొందించడమే కాంగ్రెస్ ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం యువశక్తి నిర్వీర్యమై మత్తు పదార్థాలకు బానిస కావడం ఆందోళన కలిగించే పరిణామమని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. Recently, we see here that we have TDP government in coalition with BJP government. They have done many promises in the center also, in the past also. The unemployment rate has been increased to the maximum in the last 45 years. So, to deal with these issues, what our youth of this country is suffering, to deal with this, Indian Youth Congress have taken a step ahead and we have launched two very important programs and campaigns. One is Naukri Do Nasha Nahi, that is to get employment but not addiction towards drugs, and the second campaign is Women Empowerment in Politics, which highlights that is Shakti Abhiyan. ఉద్యోగాల కోసం పోరాడదాం. అది ఏ గవర్నమెంట్ అయినా ఎటువంటి మనుషులైనా మనం పోరాడదాం. మత్తు పానీయాలకి మత్తు పదార్థాలకి మనం బానిస అవ్వకుండా ముందుండి ప్రతి నిమిషం వాళ్ళు పెట్టే ప్రతి పథకానికైతేనేమి ప్రతి అడ్డంకులకైతేనేమి ఏ దానికైనా మనం ముందుండి పోరాడదాం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మన యువకులకు చదువుకునేకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు అలాగనే ఉండించింది. 3,500 కోట్ల బకాయిలు ఇంకా రిలీజ్ చేయలేదు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. మరి ఈరోజు బడ్జెట్ విషయానికి వస్తే అది కూడా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. ఎడ్యుకేషన్కి సరైన బడ్జెట్ ఇవ్వలేదు. ఇలా చూస్తే అటు పాత గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితేనేమి ప్రజెంట్ పరిపాలిస్తున్న టీడీపీ గవర్నమెంట్ అయితేనేమి ఏది యువతకు ప్రోత్సాహకరంగా చేయట్లేదు. ఈరోజు ఏదైతే యువతని మత్తు వైపు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి అలాగే మోడీ ప్రభుత్వానికి మా యువజన కాంగ్రెస్ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు యువకులు ఎందుకు మత్తులోకి వెళ్ళిపోతున్నారంటే యువకులకి నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల వారు మత్తు పదార్థాల వైపు మక్కువ చూపిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో అప్పుడు మోడీ గారు ఏదైతే 2 కోట్ల జాబులు ఇస్తానన్నారో సంవత్సరానికి, ఆ జాబులు యువతకి ఇస్తే ఇటువంటి కార్యక్రమాల్లోకి యువత వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు, అలాగే ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు అన్నారు. మరి ఈరోజు అవుతుంది 6 నెలలు అవుతుంది, ఎటువంటి అవకాశాలు లేవు. డిఎస్సి నోటిఫికేషన్లో పూర్తిగా విఫలమైంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో యువకులకి మేలు చేసే విధంగా ఉండాలి తప్పితే కీడు చేసే విధంగా వ్యవహరించకూడదని చెప్పేసి మేమందరం తెలియజేసుకుంటున్నాం. ఈ మత్తుకు బానిస అవ్వకుండా విద్యార్థులకి ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పేసి ఆ మోడీ గారికి కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వానికి కానివ్వండి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. లేదంటే రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా తీసుకెళ్ళి మరి మీ ప్రభుత్వాలను ఎండగడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.